నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమాళ్లపాడులో వితంతువు భూమికే అక్రమార్కులు ఎసరు పెట్టారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని 1.97 సెంట్లు తన భూమిని గోవిందు, అతని మామ రమణయ్యలు, మరో వ్యక్తి సత్యనారాయణ అనే ట్రాక్టర్ ఓనర్తో కలిసి ఆక్రమించుకున్నట్లు బాధిత మహిళ మస్తానమ్మ ఆరోపిస్తోంది. ఆ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తన భూమిని అప్పగించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టర్, సైదాపురం తహసీల్దార్, ఎస్ఐలు తనకు తన భూమికి రక్షణ కల్పించుకుంటే ఆత్మహత్య శరణ్యమని బాధిత మహిళ వేడుకుంటోంది. నేను ఎంఆర్ఓ సర్వేరు వచ్చి సర్వే చేసి నాకు ఇచ్చిండ్రు. 6 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటుంటే 12 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే 3 సంవత్సరాల నుంచి గోవింద్ సురేష్ అనే అబ్బాయి నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. పొలంలోకి వచ్చి నన్ను గందరగోళంగా పైకి వచ్చేది, కొట్టనాటికి వచ్చేది, నా పొలం నాది అని చెప్పి అడిగించుకొని పక్కన వాళ్ళ పొలం అడిగించుకుంటే వాళ్ళు వచ్చి నా సర్వే చేయించుకొని వాళ్ళు చెప్పినాక వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాక నాకు ఎవరు లేరు ఒక్కదాన్ని అని చెప్పని నా పొలం నాది, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేసుకుంటూ చేసుకోకపోని నా పొలం. ఆ అబ్బాయి కరెంట్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను, నువ్వేం చేస్తావు చేసుకోపో అంటున్నాడు. నేను ఎంఆర్ఓ కాడికి వచ్చినాను. ఎంఆర్ఓ మేడం, నువ్వు ఈ పొలం అమ్మ నువ్వు చేసుకో, నువ్వు చేసుకునే పొలం కదా, నువ్వు చేసుకో ఎవరనింది. నేను సవకేసుకున్నా, 2 ఎకరాలు సవకేసుకున్నా కూడా దాన్ని 3 కైలు 4 కైలు దున్నిచ్చేసిండు గోవింద్ సురేష్. సబ్స్టేషన్లో పనిచేస్తారు అబ్బాయి. దున్నిచ్చేసి సత్యనారాయణ వాళ్ళిద్దరు కలిసి దున్నిచ్చేసి నువ్వేం చేసుకుంటావు అని పోలీస్ స్టేషన్కి పోయినా నాకు సమాధానం లేదు.